హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ బ్లాగ్స్ విత్ ప్రణయ్. అయితే గైస్, నేనైతే ఇలా వారణాసిలోని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేద్దామైతే ఫిక్స్ అయినా. అలానే ఎంత బడ్జెట్ అయితే అయింది నాకు మన హైదరాబాద్ నుంచి వారణాసికి అని చెప్పి అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. అసలు అయితే మిస్ కాకండి, వీడియో బాగుంటుంది గైస్, మీరే చూడండి. ఇక వీడియోని ఎక్కువ మాట్లాడదలుచుకోలే, అంటే నాకు ఎక్కువ మాట్లాడడానికి రాదు, అందుకే తక్కువ మాట్లాడతా. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇచ్చిస్తా గైస్. అయితే గైస్, ఇక్కడైతే నేనైతే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ అయితే మాకు ఒక అరౌండ్ 500లో పడ్డది నాకు 2 డేస్కి. అంటే షేరింగ్ చేసుకున్నాం వేరే పర్సన్స్ తోటి. ఇక 500 పడే ఫ్రెష్ అప్ అయిపోతే సీదా కాల్భైరవ మందిర్కి వెళ్ళిపోయినాం. కాల్భైరవ మందిర్ లోపట్ల దర్శనం చేసుకుని అయితే అంటే మంచిగా అనిపించి ఫస్ట్ కాల్భైరవ దర్శనం చేయాలంటారు గైస్ వారణాసి వచ్చినప్పుడు. అందుకే ఫస్ట్ కాల్భైరవ దర్శనం తర్వాతనే అన్ని దర్శనాలు చేయాలి. కాల్భైరవ దర్శనం చేసుకుని మీద వచ్చిన ఇక కాల్భైరవ దర్శనం అయితే మాదైతే కంప్లీట్ అయితే అయిపోయింది గైస్. కాల్భైరవ దర్శనం తర్వాత అయితే సీదా మృత్యుంజయ మహాదేవ్ మందిర్కి అయితే వచ్చేసినాము గైస్. ఈ మృత్యుంజయ మహాదేవ్ మందిర్ అయితే మన కాల్భైరవ మందిర్ నుంచి ఒక 200 నుంచి 250 మీటర్స్ దూరం ఉంటుంది. బై వాక్లో వెళ్ళిపోవచ్చు. బై వాక్లో వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అయితే సీదా నేనైతే ఫస్ట్ రూమ్కి వెళ్ళి అయితే కొద్దిగా రెస్ట్ తీసుకొని సీదా మన సంకటమోచన హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఒక 4 కిలోమీటర్స్ ఉంది మా ఏరియా నుంచి. గైస్, ఇక్కడైతే ఎలక్ట్రిక్ ఆటోకి అయితే అడిగితే అతను 200 నుంచి 250 దాకా డిమాండ్ చేసిండు ఉన్న 4 కిలోమీటర్స్కి. ఇక అందుకని చెప్పి ఆటో అయితే అంటే రిక్షా ఉంటాయి కదా, సైకిల్ రిక్షాలు, అవి ఇట్లా మాట్లాడుకున్నాము. అవైతే 100 రూపీస్కి 3% తీసుకుని అయితే వచ్చేసిండు. ఇదైతే సంకటమోచన హనుమాన్ టెంపుల్ గైస్. లోపలైతే మొబైల్స్ అయితే అలౌ లేవు, బయటికి వెళ్ళే వీడియో తీయబడుతుంది. లోపల అలౌ లేవు, శాంతి ఉంది మొత్తం. అంటే నిజంగా చెప్తున్న సుకూన్ ఉంది గైస్ టెంపుల్ లోపల. గైస్, హనుమాన్ టెంపుల్ తర్వాత సీఎ సత్యనారాయణ తులసి మానస్ మందిర్కి అయితే వచ్చేసినాము. ఇదైతే తులసి మానస్ మందిరము బాగుంది గైస్, నిజంగా ఒక రేంజ్ ఉంది టెంపుల్ మాత్రం. పాలరాతి బండలతో ఒక రేంజ్ కట్టిర్రు. నేను యాక్చువల్గా టెంపుల్ అనుకోలేదు, అసలు టెంపులే అనుకోలేదు నేను. మినిమం ఉంది టెంపుల్ మాత్రం. అస్సలైతే మిస్ కాకండి. ఇది కూడా ఇక్కడ కూడా ఒక శాంతి ఉంది, సుకూన్ ఉంది ఇక్కడ నిజంగా. పీస్ఫుల్గా రావచ్చు, ప్రశాంతం కోసం కూర్చొని వెళ్ళిపోవచ్చు గైస్. అలానే ఒక 100 మీటర్స్ దూరం వచ్చినామంటే శ్రీ దుర్గామాత మందిరం అయితే ఉంది. ఆ టెంపుల్ మాత్రం గైస్ నిజంగా చెప్తున్నా ఒక కోల్కతా వైబ్ అయితే ఇచ్చింది నాకు. ఎందుకంటే ఎక్కువ శాతం కోల్కతాలో దేవి టెంపుల్స్ ఎలా ఉంటున్నాయో అలానే చేసారు. నిజంగా వేరే లెవెల్ ఉంది గైస్ టెంపుల్ మాత్రం. ఇక బట్ మీరు డైరెక్ట్ వెళ్ళి విజిట్ చేసి చూడండి గైస్. ఇప్పుడు వీడియోలో అంటే కెమెరా మొబైల్స్ అలౌ లేవు లోపట్ల, అందుకే బయటికి ఏం చెప్పాల్సి వస్తుంది. టెంపుల్ మాత్రం మినిమం ఉంది. బయటికి అయితే ఇలా ఉంటుంది గాయస్, మొత్తం ఒక రేంజ్లో రెడ్ కలర్లా గాయస్. దాని తర్వాత అయితే కొద్దిగా అలసిపోయి రూమ్కి వెళ్ళి అయితే దాన్ని రెస్ట్ చేసుకుని అయితే సీదా మళ్ళీ కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకుందామని వెళ్ళినాము. కాశీ విశ్వనాథ్జీ దర్శనానికి ముందు మన గణేష్జీ దర్శనం చేసుకోవాలంటారు. ఇక పక్కకి ఉన్న గణేష్జీ దర్శనం చేసుకుందామని వెళ్ళిన, బట్ ఏంటంటే అక్కడ మొబైల్స్ అలౌ లేవన్నారు. ఇక నార్మల్గా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. సాక్షి వినాయక్ మందిర్ అని ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత అయితే సీదా కాశీ విశ్వనాథ్జీ దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. మా అదృష్టం ఏంటంటే మ్యాక్సిమం నాకు ఎక్కడ టైం పట్టలేదు, ఒక 1 అవర్ 1.5 అవర్లో దర్శనం అయిపోయింది. అయితే గైస్, కాశీ విశ్వనాథ్ టెంపుల్ పక్కకే శ్రీ అన్నపూర్ణ దేవి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడైతే డైలీ అన్నదానం అయితే పెడుతుంటారు. ఎక్కడైతే మేమైతే ఇవాళైతే అన్నదానం చేసేది సీదా రూమ్కి వచ్చేసేది ఒక అర్ధగంట రెస్ట్ చేసుకొని ఒక 4 ఆ టైం కల్లా సీదా గంగా ఆరతి కోసం అయితే వెళ్ళిపోయినాము. ఎందుకంటే గంగా ఆరతి 6:30 కల్లా అవుతుంది. బట్ కానీ ప్లేస్ దొరకాలంటే 4 గంటలకు వచ్చి కూర్చోవాలి ఆడ గాయస్. అయితే ఇప్పుడైతే నేను ఎక్కువ వీడియోలు అయితే మాట్లాడా, ఇక జస్ట్ మీరైతే గంగా ఆరతి ఎక్స్పీరియన్స్ చేయండి.
గాయస్ గంగా ఆరతి అయితే ఎలా అనిపించిందో జస్ట్ ఒక కామెంట్ అయితే చెప్పండి. ఇక మీరు ఇలా నా ఛానల్ కొత్తగా వస్తున్నైతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా పక్కకు వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అయితే ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకోండి. గాయస్ నాకైతే ఇక్కడ వారణాసి రావడం నుంచి తినడం నుంచి ఉండడం వరకు ఎంత ఖర్చు అయిందో అదంతా అయితే ఇక్కడైతే లిస్ట్ అయితే పెట్టేసిన చూసుకోవచ్చు.